సురేష్, మనం పెళ్లి చేసుకోవడానికి నేను ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? నువ్వు ఏదో ఒకటి చేయి సురేష్. నువ్వు తొందరగా మీ ఆవిడకి విడాకులు ఇచ్చి నా దగ్గరకు వచ్చే సురేష్ ఇక్కడికి. అరే పిచ్చిదానా, నేనేం చెప్తున్నా నీకు? నాదే పనిలో ఉన్నా అంటున్నావు కదా, ఊకే అదే ఎందుకు చెప్తున్నావు మళ్ళా మళ్ళా? నాకు తెలుసు నేనేం చేయలే, అదే చేస్తున్నా. కొంచెం టైం పడుతుంది అంతే, నువ్వు వెయిట్ చేయి, మంచి రోజులు వస్తాయి. అరే అట్లాగా సురేష్, నువ్వు ఒకసారి ఏదో చెప్తున్నావు కానీ ఏదో అయితేటుంది లాస్ట్కి. నువ్వు అనుకున్నట్లు ఏం కాదు కానీ నువ్వేం టెన్షన్ పడకు, ఏదో ఒకటి అవుతుంది. ఏమో, మా వాళ్ళు చూసి నాకు పెళ్లి చేస్తా అంటే కష్టం అవుతుంది మళ్ళీ. నేను ఏదో రకంగా మా అమ్మకి మా ఆడకి గొడవలు పెట్టి పెద్దలు ఏటడి చేసి విడాకులు తీసుకుంటాలి. అదేదో తొందరగా చేయి సురేష్. మా ఊళ్ళో టార్చర్ని భరించలేకపోతున్నా. ఏం మాట్లాడినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడుగుతూనే ఉన్నారు. సరే సరే, ఏదో ఒకటి చెప్పు కానీ ఇప్పుడు టైం అవుతుంది, నేను పోతా. అరే కొంచెంసేపు ఉండొచ్చు కదా, ఎప్పుడు పోతా అనుకుంటూనే ఉంటావు. అట్లా కాదు, మళ్ళీ నేను లేట్ అయిపోతే ఏడిపోయాను ఇంతసేపు పోయాను, ఈరోజు ఏం పని లేదు కదా ఎందుకు పోయినావు అని అడుగుతారు నన్ను. సరే మళ్ళా ఫోన్ చేయ తర్వాత. చేస్తాలే, ఇంటికి పోయి పోతా, బాయ్. అరే ఇదేంటి గీత వాళ్ళ నాన్న ఎదురు వస్తుండు, ఎవరు నువ్వు అని అడిగితే ఏమన్నాలపా? ఎవరు ఈ పిల్లవాడు మా ఇంట్లోకి నుంచి వస్తాడు? ఎవరు పిల్లగా నువ్వు మా ఇంట్లోకి నుంచి వస్తున్నావు? అంకుల్ మీరేనా గీత వాళ్ళ నాన్న? నేను గీత కాలేజీలో చదువుకున్నాము, ఒకసారి కలుద్దామంటే వచ్చింటి అంకుల్. అవునా పిల్లగా, ఏ ఊరు మీది? ఈయన అంకుల్ ఈ పక్కల ఊరు మాది. అట్లానా, ఏం చేస్తాను? నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను అంకుల్. అయినా ఎవరు లేనప్పుడు ఎందుకు వచ్చినావు బాబు నువ్వు అంత పని మీద? తన ఒక్కతో నాకు తెలియదు అంకుల్, ఏదో ఫంక్షన్ ఉంటే రమ్మన్నదేమో అని వచ్చిన. అయినా ఒక్కరిని ఎట్లా వచ్చినావు? వేరే ఎవరు లేరా దోస్తులు? నువ్వు ఒక్కనే ఉన్నావు దోస్తు? మరి అట్లా అంటారేమో అంకుల్, నన్ను పిలిచింది నేను వచ్చిన, నాకు తెలీదు మిగతా వాళ్ళని కూడా పిలిచిందేమనుకున్నా. అయినా నేను గీత మంచి ఫ్రెండ్స్ అంకుల్, మీరేం తప్పుగా ఆలోచించకండి. అట్లా కాదు పిల్లగా, పెళ్లి కాని పిల్ల ఉంది ఇంట్లో, నువ్వు అట్లా వచ్చిపోతే ఏమనుకుంటారు చుట్టుపక్కల జనాలు? అవును అంకుల్, అది కరెక్టే గానీ తను పిలిచింది ఇంకా నేను వచ్చిన. చూసుకోలే పిల్లగా, ఇంట్లో పెద్దలు ఉండరా లేదా ఒకటి అని. సరే అంకుల్, ఇంకోసారి వచ్చినప్పుడు మీరు ఉన్నప్పుడే వస్తా. ఇంకోసారి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు ఉన్నారో లేని చూసుకొని రావాలి. అట్లానే అంకుల్. ఓ అమ్మో, ఇలా ఆయన ఎట్లున్నాడు అని డౌట్ మీద అడుగుతున్నాడు. ఏంది నయ్య మీద కూడా చెప్పినా గానీ ఇంటికి గీతను ఏమనుకుంటే చాలు. గీత, నాన్నగారు వచ్చారా? నేను వచ్చినా గానీ ఎవడో పిల్లవాడు ఇంటికి వచ్చినాడు. నేను అతను కాలేజీలో కలిసి చదువుకున్నాం నాన్న. అవు కలిసి చదువుకున్నారు, బాగానే ఉంది, మరి ఇంటికి ఎందుకు వచ్చిండు? లేదు నాన్నగారు, నేనే రమ్మన్నాను. అదే ఎందుకని అడుగుతున్నా. లేదు నాన్న, తను జాబ్ చేస్తుండు, నాకు కూడా జాబ్ చూస్తాడేమని పిలిచిన నాన్న. నీకు చెప్పినా కదా నువ్వేం జాబ్ చేయక్కర్లేదు, నీకు పెళ్లి చేస్తావు పంపిస్తా అంతే. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు చదివించారు నాన్న ఇంతగానం? నేనైతే నీకు పెళ్లి చేస్తా మంచం చూసి, ఆ తర్వాత నీ ఇష్టం ఏమన్నా చేసుకో. ఇప్పుడు నా కాలపై నేను ఇలాంటి సొంతంగా సంపాదించుకోలేదు కదా నాన్న. ఇప్పుడైతే నేను పెళ్లి చేసి పంపుతా, అది నా బాధ్యత. తర్వాత నీ ఇష్టం, నీ కాళ్ళ పైన నుండి పడతావా సంపాదించుకుంటావా అది నీకు ఎరక. ఏంటి నాన్న మీరు ఊరికే పెళ్లి అంటారు? నాకు ఇప్పుడు ఇష్టం లేదు పెళ్లి, ఇంకొన్ని రోజుల తర్వాత చేసుకుంటా. ఫస్ట్ జాబ్ చూసి తర్వాత చేసుకుంటా. నువ్వేమన్నా చెప్పు, నేను చేసేది చేస్తా. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, నాకు వెళ్ళదు, నేనైతే ఇప్పుడు చేసుకోను. చూస్తా ఇట్లా నేను ఎన్ని రోజులు అంటావు. సరే, నాకైతే ఇప్పుడు ఇష్టం లేదు. నువ్వు పెళ్లి ఎప్పుడు వేసుకుంటావు అని అడగకండి. నాకు నచ్చినప్పుడు నేను చేసుకుంటా.